హనుమకొండ నయీం నగర్ వంతెన నిర్మాణ పనులు సాగుతున్నాయి. కరీంనగర్కు వెళ్లే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించి కేయూ క్రాస్ రోడ్డు మీదుగా నడుపుతుండటంతో అరగంట సమయం ఎక్కువ కావడం సహా ₹10 మేర అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి భారమంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ నయీం నగర్ నాలా విస్తరణలో భాగంగా వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏప్రిల్లో పనులు మొదలయ్యాయి. 3 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పినా ఇంతవరకు కాలేదు. వర్షాకాలం కావడంతో అడపాదడపా పనులకి ఆటంకం కలుగుతుంది. హనుమకొండ నుంచి కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట, హుస్నాబాద్, హుజూరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు సహా ఇతర వాహనాలను కేయూ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో 4 కిలోమీటర్ల మేర దూరాభారం పెరిగింది. ఆర్టీసీ లెక్కల ప్రకారమే 4 కిలోమీటర్లకు ₹6 కాగా రౌండ్ ఫిగర్ పేరుతో ₹10 ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. చుట్టూ తిరిగి వెళ్లేందుకు అరగంట సమయం వృధా కావడమే కాకుండా అదనంగా ₹10 వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పుపడుతున్నారు. తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఒక 1 మంత్లో అయ్యేది బ్రిడ్జి కట్టాలనుకుంటే 1 మంత్లో అవుతుంది. అది కనీసం 6 మంత్ ఎంతో అవుతుంది సార్. ఇంతవరకు అది సాల్వ్ అవుతలేదు. దానివల్ల ఏంటంటే పబ్లిక్ పరిశాన్ అవుతారు. 10 నిమిషాలు వచ్చేది అర్ధ గంటలు అవుతాను. ₹10 ఎక్స్ట్రా. ఇది భారమే, ఇది భారమే, అది భారమే. టైం వేస్ట్, పైసలు ఎక్కువ. టైం వేస్ట్, పైసలు ఎక్కువ. జనాలకు జనరల్ గా పైసలు ఎక్కువ అవుతాయి, కానీ టైం సేఫ్టీ ఎక్కడ ఎట్ వేసినా ½ అన్ అవర్ బిఫోర్ పెరిగింది, జర్నీ పెరిగింది ఇంతే వరకు. కానీ జనాలకు అయితే లాభం లేదు దీంతో. కానీ బస్సులు కిరాయిలు పెంచడం కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ మనసులో చేసుడు అది కరెక్ట్ కాదు. కాబట్టి డిపార్ట్మెంట్ భరించాలి, రవాణా శాఖలు మంచి భరించాలి. కానీ పబ్లిక్ మీద వాయిస్ మన పైసలు పెంచడం అయితే కరెక్ట్ కాదు కదా. డీజిల్ ధరలు పెరిగినాయని అవన్నీ మా ధరలు బాగా పెంచి ఆర్టీసీలో ఇన్కమ్ కోసం, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని ఇవన్నీ పనులు చేశారు. మళ్ళీ ఇంకా అడిషనల్గా మళ్ళీ ₹10 టోల్ ట్యాక్స్ రోడ్డు మీద దానికో మళ్ళీ ఎక్స్ట్రా ₹3-5 ఇట్లా వసూలు చేయడం వల్ల మా మీద చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. సార్ట్అవుట్ చేసి ఇటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ తగ్గించాలని కోరుకుంటున్నాం. ఆర్టీసీ అధికారులు మాత్రం వంతెన నిర్మాణం పూర్తి కాగానే పాత ఛార్జీలే వసూలు చేస్తామని చెబుతుంటే అప్పటిదాకానైనా మాకెందుకీ అదనపు భారమని ప్రయాణికులు వాపోతున్నారు.